సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ సెషన్, కేబినెట్ విస్తరణ, గవర్నర్ కోట, ఇక ఈ ఎమ్మెల్సీ పై కూడా చర్చించారు. బిల్లులతో పాటు అసెంబ్లీ సమావేశాలపై కూడా రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ మాట్లాడారు. సెకండ్ టాప్ స్టోరీ, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మొదలైంది. సీఎం చంద్రబాబు స్వయంగా పెనుమాకలో ఒక కుటుంబానికి పెన్షన్ అందించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే తన లక్ష్యమన్నారు. నెక్స్ట్ టాప్ స్టోరీ, దమ్ముంటే ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించాలన్నారు కేటీఆర్. మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలిపించుకోవాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. జగిత్యాలకు పట్టిన శని వదిలిందని, ఎమ్మెల్యే ఎంగిలి మెతుకులకు ఆశపడ్డారని విమర్శించారు. నెక్స్ట్ టాప్ స్టోరీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటా అన్నారు పవన్. తప్పు చేసిన వాళ్లకు శిక్షలు తప్పవని, అది కక్ష సాధింపు కాదు అన్నారు డిప్యూటీ సీఎం. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి ఆయనను వెనుకేసుకొస్తున్నా అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తిరుమలకు బృందాలు చేరుకుంటాయి. అవినీతి ఏ విభాగాల్లో జరిగిందో ఆరా తీస్తాయి. నెక్స్ట్ టాప్ స్టోరీ, లోక్సభలో బీజేపీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. శివుడి ఫోటోను చూపిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బీజేపీ హిందువులకు వ్యతిరేకమని, హిందుత్వం పేరుతో ప్రజలను భయపెడుతోందని విమర్శించారు ఆయన. నెక్స్ట్ టాప్ స్టోరీ, తుఫాన్ ముప్పుతో బార్బడోస్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. దీంతో భారత క్రికెట్ జట్టు అక్కడే చిక్కుకుపోయింది. ఇప్పటికే అమల్లో ఉన్న కర్ఫ్యూ పరిస్థితులు మెరుగయ్యే వరకు కొనసాగుతుంది. భారత జట్టు రాక మరింత లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.